హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చోలే భటోరా. నేను చెప్పిన విధంగా చేస్తే చోలే పర్ఫెక్ట్గా కుక్ అయ్యి భటోరా పర్ఫెక్ట్గా పొంగి హోటల్ స్టైల్లో వస్తుంది. ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కాబోలి శనగలు లేదా కొంతమంది కొమ్ము శనగలు అని కూడా అంటారు, వాటినైనా తీసుకొని ముందు రోజు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న వంటి శనగల్ని వేసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక అనాస పువ్వు, 2 లవంగాలు, ఒక ఇలాచి, 1 ఇంచు దాల్చిన చెక్క, అర టీ స్పూన్ పసుపు వేసుకొని 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు పిండిని కలుపుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల గోధుమ రవ్వ, కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ షుగర్, 3 టేబుల్ స్పూన్లు పెరుగు, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాక వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ చల్లారాక శనగలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉడకపోతే ఇంకో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 క్యూబ్ బటర్ కూడా వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ తరుగుని వేసుకొని మనకి ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత 3 పచ్చిమిర్చి చీలికలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 కప్పు టమాటా ప్యూరీని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మీ రుచికి సరిపడంత ఉప్పు, అర టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా 5 నిమిషాలకి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ చోలే మసాలా పొడిని వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేలా కలుపుకొని మరి కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాలకి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగల్ని వాటర్తో సహా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ తేలే వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఈ సమయంలోనే ఫ్లేమ్ అనేది లోలో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ తేలే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలకి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు భటోరాని రెడీ చేసుకుందాం. ఇప్పుడు పిండిని ఒక 5 నిమిషాలు బాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు చిన్న పిండి ఉండని తీసుకొని పూరిని ఎలా ఒత్తుకుంటామో రౌండ్గా అలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి స్లోగా ట్రాన్స్ఫర్ చేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే చోలే భటోరా రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.